నేను మాట్లాడుదును. ఆకాశ మండలం అని చెప్తున్నాడు. ఆకాశంలో ఏమేమి ఉన్నవి లెక్కకు బిక్కిలిగా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలిచినటువంటి ఆకాశ వైశాల్యములు కోట్ల కొలది గ్రహములు, గ్రహరాశులున్నవి, ప్రకాశమానమైన నక్షత్రములున్నవి, వేల కోట్ల కాంతి సంవత్సరాల అంత విస్తీర్ణము కలిగినటువంటి ఆకాశ వైశాల్యం, ఆకాశ మండలం అంటున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు సర్వ ప్రపంచము ఆయన గజ 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 గజలాడుతూ ఉన్నది. ఆయన వాక్యములు నోటి నుండి ఆయన పలికిన వాక్ శక్తి వల్ల ఏర్పడిన ఈ ప్రపంచాలు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని శక్తికి అవి ప్రబలమైనటువంటి దర్శనం. కలుగును గాక అంటే సమస్తం కలిగి ఉనికిలోనికి వచ్చారు. అంత గొప్ప దేవుని యొక్క మాట. ఆయన అంటున్నాడు, నా నోటి మాట వినుము ఓ భూమండలమా. భూమండలం అంటే భూమండలాన్ని గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే నాకు తెలిసినంత వరకు మనం ఆకాశ మండలంలో అంటే ఈ విమాన ప్రయాణంలో కానివ్వండి, ఏదైనా ఒక హెలికాప్టర్ కానివ్వండి మనం తీసుకొని బయలుదేరితే ఎత్తైన సుందర పర్వతాలు, సముద్ర అగాధాలు, లోతైన లోయలు, మంచుతో నిండినటువంటి ఆ సుందర దృశ్యాలు, అసలు వివిధ దేశాలలో వివిధ భౌగోళిక ప్రదేశాలలో ఆయా జంతుజాలం, ప్రకృతి యొక్క సౌందర్యం, అనేక రంగులలో అనేక రకరకాలైనటువంటి మరి విధానాలు అనుసరించే ప్రజలు. ఆఫ్రికా ఖండానికి వెళ్తే నల్లని మరి జుట్టు పెదాలతో ఉంటారు, బాగా అలాంటిది కదా. మరి అమెరికా దేశం చూస్తే అక్కడ కాక్టేషియన్స్ తెల్లని శరీర ఛాయ కలిగి వారు. అదే మంగోలియా ప్రాంతానికి వెళ్తే గోధుమ వర్ణంలో లేదా బంగారు వర్ణం కలిగినటువంటి శరీర ఛాయతో. అదే ఇటువైపు వెళ్తే చైనాలో పొట్టిగా మీడియంగా కళ్ళు కట్టుకున్నాం. ఇటు కొరియా ఈ విధంగా పెనిన్సులా ఇటువైపు వెళ్తే వారు జపాన్ వైపు వెళ్తే వారికి మీరు కొద్ది సమయం ఉంటుంది, వారు మరి ఒక విధానం. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సృష్టిలో విశేషమైనటువంటి. అయితే ఆకాశంలోనేమో ఆశ్చర్యకరమైన గ్రహాలు, గ్రహరాశులు ఉన్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు ఈ అంతరిక్షంలో ఉన్నాయి. ఈ భూమి మీదేమో ఇన్ని దేశాలు, సముద్ర అగాధాలు ఉన్నాయి. నైసర్గిక ఈ ప్రాంతాలలో దేవుడు ఏ దేశానికి ఆ దేశానికి విభజించాడు, ఖండాలుగా విడదీశాడు. అయినప్పటికీ ప్రజలందరికీ ఒకటే అవసరం. అయినా ఒక్కడే ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన ఒక్కడే విమోచన కర్తగా ఉన్నాడు, ఆయన ఒక్కడే రాజులకు రాజుగా ఉన్నాడు, సర్వ ప్రపంచానికి యజమానిగా ఉన్నాడు. ఆయన మాత్రమే పూజించు అర్హుడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నా నోటి మాట విను. భూమండలమా నా నోటి మాట విను, నేను మాట్లాడుతున్నా ఆకాశం చెవి యొగ్గుము. And he speaks, listen to his voice. ఎప్పుడైతే అధికారంతో మాట్లాడుచున్నాడో, ఆయన ఎప్పుడైతే వాత్సల్యంతో మనం ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన ఎప్పుడైతే తన నోటి నుండి తన యొక్క సందేశం మనకు వినిపించాలని ఉన్నాడో శ్రద్ధతో మనం ఆలకించాలి. అలా ఆలకించినప్పుడు అది ఎలాగంటే నా వాక్యము మంచు అని. హల్లెలూయా. మంచు అనేది లేకపోతే పర్యావరణం చాలా దెబ్బతినిపోతుంది. మంచుని గురించి మీరు స్టడీ చేయండి సైంటిఫిక్ గా. మంచు చాలా ఆవశ్యకమైనటువంటి ఒక ప్రకృతి వనరు, ప్రభు ప్రసాదించినటువంటి ఒక వనరు. మంచు లేకపోతే పశువులకు పోషణ లేనే లేదు, పశు గణములు లేకపోతే మానవునికి పోషణ లేనే లేదు. పరస్పర ఆధారమైనటువంటి మనుగడకు పరస్పరము ఆధారమైనటువంటివిగా దేవుడు సృష్టించాడు. చెట్లు చేపలు లేకపోతే, పశువులు పక్షులు లేకపోతే, జల వనరులు లేకపోతే, మంచు కురియకపోతే, చెట్లు నశింపజేస్తే, పక్షులను అంతరింపజేస్తే
మానవుడు ఆటోమేటిక్గా అంతరించిపోతాడు. దేవుడు ఈ విధంగా ఆశ్చర్యకరమైన తన వాక్యానికి ఎటువంటి శక్తిని చెబుతున్నాడు. నా ఉపదేశము వానవలే కురియను. హల్లెలూయా. ఆగండి, 3 సంవత్సరాలు వర్షం లేదనుకోండి మన ఇండియా ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఇప్పుడు అందరూ కార్లు వేసుకుని ఆర్భాటాలు తిరుగుతూ ఉన్నారు, మంచి మంచి ఖరీదైన వస్త్రాలు ధరించుకుంటున్నారు, వెలగల నగ నాణ్యాలు ధరించుకుంటున్నారు, వాటిని ప్రదర్శించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. 1 సంవత్సరం వర్షం లేదు, కిలో బియ్యము 150 రూపాయలు అయిపోతుంది. పోషణ కష్టమైంది, సామాన్యుడు సరిపోవడం మొదలు పెడతారు. సామాన్యుడు సేవల మీద ఆధారపడి విలాసాలకు అలవాటు పడిన ప్రజలు మేడల్లో నుండి దిగి రావాలి. మంచినీళ్ళు తెచ్చి పోసేవాడు ఉండడు. వాళ్ళే ప్యాంటు పైకి పరుచుకొని, లేకపోతే ఏదో ఒక బిందో ఏదో తీసుకొని నీళ్ళు ఇక్కడ ఎండిపోయినాయి అనుకోండి బంగ్లా దగ్గర, కారులోకి పెట్రోల్ ఉండదు అండి, బయలుదేరి మేము మీరు అందరూ ఒకటే లేదు నాన్న వర్షం అని చాలా ప్రమాదం. భూగర్భ చాలా అడుగట్టిపోయినప్పుడు మంచిని వాన కురవకపోతే మానవుని మనుగడ ప్రశ్నార్థం. ఆ విధంగా ప్రియులారా, ఆయన వాక్యము అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక వ్యక్తి జీవితానికి, ప్రాణాన్ని నిలుపుకొని వచ్చడానికి అవసరమైనటువంటి లైఫ్ సపోర్ట్. మన వ్యక్తిగత జీవితము ఈ రీతిగా కొనసాగాలి అంటే దేవుడు ఇచ్చే మాట, ఆయన సెలవిచ్చే మాట, ఆయన ఇచ్చే ఉపదేశం మనకు అవసరమైనటువంటి. పచ్చిక మీద కురి వర్షము వలె ఉండును. పచ్చిక మీద వర్షం పడితే అక్కడ కలిగే ఆహ్లాదం ఇంత అంత కాదని. పాచని పచ్చిక పైరులో వర్షం పడితే అసలు ఆహ్లాదంగా ఉంటుంది. ఇట్ రిఫ్రెషెస్ ఒక వ్యక్తిలో ఒక మరలా నూతన శక్తిని అది నింపుతూ ఉంటుంది. ఆ విధంగా దేవుని యొక్క మాట ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి మాట ఉపదేశం వింటే పచ్చిక మీద కురి వర్షం వలె ఉంటుంది. నేను యెహోవా నామమును ప్రకటించేందుకు మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి. మన దేవుని యొక్క గొప్పతనమును కీర్తించాలి. మనం చాలాసార్లు కృతజ్ఞతాహీనులమై ఉన్నాం, చాలాసార్లు ఆయన గురించి పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం, చాలాసార్లు నిర్లక్ష్య స్వభావంతో ధోరణితో బ్రతుకుతూ ఉన్నాం. చాలాసార్లు మన జ్ఞానమునకు చాలా పరిమితులు కలుగు చేశాడు అపవాది. సాతానుడు దేవుని విరోధి, సమస్త నీతికి వాడే విరోధిగా ఉన్నాడు, అబద్ధములకు జనకుడుగా ఉన్నాడు. అబద్ధములను నమ్ముకొని అనేక నాశనం అయిపోతున్నాడు. మనం చూసేవన్నీ వాస్తవాలు కావివి, చూడనివే శాశ్వతం, చూడనివి అదృశ్యమైనవే నిత్యములు. ఆమేన్. కనుక దేవుడు మనం చూస్తున్నామా, నేత్రాలతో చూస్తున్నామా, ఆయన చూడలేకపోతున్నాం. ఆయన నిజమే వాస్తవంగా ఉనికిలో ఉన్నాడు. ఆయన తన ప్రభావాన్ని, తన అద్భుతమైన శక్తిని మన జీవితంలో విడుదల చేస్తూ మనకు సహాయం చేస్తున్నాడు. అటువంటి ప్రభువును ఆయన మాట వినకపోతే మనంతటా మనమే నష్టపరుచుకుంటాం. అందుచేత ఆయనను ఎవరైతే ఆశ్రయ దుర్గంగా చేసుకుంటారో వారు హల్లెలూయా. ఆయన ఆశ్రయ దుర్గము అంటే ఇక్కడ మీకు ఒక మాట తెలియజేస్తున్నాను. దుర్గము అంటే ఏం చెప్పండి, ఎవరైనా చెప్పండి, తెలిసిన వాట్ ఈస్ కొండ? అది కొండ దేనితో తయారవుతుంది చెప్పండి. కొండని ఎవరైనా తయారు చేస్తారా? ఇట్ ఈస్ నెవర్ మేడ్ బై మ్యాన్. కొండని ఎవరైనా తయారు చేయగలుగుతారా? యుగాలుగా అది అక్కడ ఉన్నది దేవుడే చేశాడు కదా, మనుషుడు చేయదు. నాట్ టచ్డ్ బై హ్యాండ్స్. మానవుడి స్కిల్తో, మానవుడి నేర్పరితనంతో ఆ కొండని తయారు చేయదు. అది ఎత్తైనటువంటి కదండి, చాలా హై కొండ. దుర్గం అంటే బండ కదండి. దుర్గం అంటే ఏంటి చెప్పండి, చెప్పండి గారు. తెలుగు మనం బాగా నేర్చుకోవాలి, మన మాతృభాష తెలుగు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాం. ఇంగ్లీష్లో నేను రాక్ అని, ఇంగ్లీష్లో రాక్. చిన్న సైజులో ఉన్నదాన్ని ఏమంటాము?
ఏమంటాం? స్టోన్ అంటాం. చాలా చిన్న సైజులో ఉంటే స్టోన్, ఇంతైనా స్టోన్ అంటాం. ఇక పెద్దదైతే రాక్. మన దేవుడు ఆశ్రయ దుర్గముగా. అందుకని రాక్ అనేటటువంటి పదము దేవుడు పాత నిబంధనలోనే 30 సార్లు 30 పర్యాయాలు రాక్ అనే పదము వస్తుంది మనం చూసినట్టు. యేసు ప్రభు వారు కూడా కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను కొండగా అభివర్ణించుకున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మరియు పేతురు నీవు పేతురు అంటే అసలు అర్థం గ్రీకు భాషలో పెట్రా. పెట్రా అంటే స్టోన్ అని అర్థం. గ్రీకులో పెట్రా అంటే స్టోన్ అని, స్మాల్ సైజ్. యేసు ప్రభు అయితే మరి ఆయన ఏమన్నారు? మరియు నీవు పేతురు అంటే స్మాల్ స్టోన్ అని చెప్తూ పక్కనే ఉన్నాడు. పేతురు పక్కనే నిలబడతాడు. ఆ పేతురుతో నీవు పేతురు అంటే రాయి విను, ఈ బండ మీద అంటే తను తాను చూపించుకుంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు సైతం తాను ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకందరికీ ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. పేతురు అనే వ్యక్తి ఒక రాయి, స్మాల్ స్టోన్. యేసు ప్రభు బండ, ఆశ్రయదుర్గం, ఎత్తైన కొండ. ఆ కొండ మీదనే ఆయన తన సంఘాన్ని తానే కడతానని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక యేసు ప్రభు ఆశ్రయదుర్గముగా ఉన్నటువంటి వారు ధన్యులు. ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆదికాండంలో 25వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 28:11లో చాలా వచనాలు తీయవలసి ఉంటుంది. అందరూ కూడా దయచేసి బైబిల్ మీరు ఎక్కువ చదవండి. తనకు తలగడగా చేసుకొని అక్కడ పండిపోయినాం. చాలా యాకోబు ఇక్కడ నేపథ్యం ఏంటంటే, యాకోబు తన అన్నయ్య ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కును కేవలం చిక్కుడుకాయల కూర, ఎర్రని చిక్కుడుకాయల కూర ఆకలి ఉన్న వేళలో అతను అరణ్యంలో తిరుగులాడేవాడు, వేటాడేవాడు, కానీ వేట దొరకలేదు. ఆశించింది అతనికి దొరకలేదు. దిమ్మరిగా తిరిగాడు. ఇంటి వద్దనే తల్లిదండ్రులను కాచుకొని తల్లిదండ్రుల యొక్క గొర్రెలను వేపుకుంటూ ఉన్నటువంటి యాకోబు తల్లి గర్భంలో వారి ఉన్నప్పుడే పెద్దవాడిని మడమ పట్టుకున్నాడు. వారిరువురు పెరుగులాడారు. అయితే చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడైపోయాడు. ఆహారం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్ముకున్నాడు. ఆ తరుణంలో తల్లి కూడా అతనికి సహకరించింది. తల్లి బాగా ప్రేమించింది యాకోబును. కనుక ఏం చేసింది? దొడ్డిలో ఉన్న శ్రేష్టమైన గొర్రెలలో ఒకదాన్ని, చిన్నదాన్ని తీసుకుని వచ్చి దాన్ని చంపి, దాన్ని కోసి, దాన్ని మాంసాన్ని సిద్ధపరిచి తండ్రి ఇస్సాకుకు ఇష్టమైనటువంటి తల్లి కూర వండి కుమారుడికి ఇచ్చి నేను త్వరగా దాన్ని ఆ ఆశీర్వాదాన్ని పంపించింది. ఆ అన్న జరిగిన విషయాన్ని తెలుసుకొని ఏం చేశాడు? ఆగ్రహంతో ఉన్నాడు. ఈ కుమారుడు పారిపోయి అరణ్యంలో దారి అటు ఇటు కాని సమయం నిషి రాత్రి కీచురాళ్ళ శబ్దం పడుతూ పాములు
ఎడారి ప్రాంతంలో అంతా సొంతమణి ఒంటరిగా ఉన్న భయంతో ఆపదలో ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు. నిద్ర అవసరం. నిద్రపోవాలంటే ఎంతో కొంత సౌఖ్యం కావాలి. సౌఖ్యం కావాలంటే మనం ఏం చేస్తాము? బెడ్ మీద ఒక చిన్న తలగడ దిండు పిల్లో. ఇక్కడ ఈ తలగడ దిండుకు ఏం చేసుకున్నాడని చదివినప్పుడే 28వ అధ్యాయం 11వ వచనంలో రాళ్లలో ఒకదాన్ని ఈ రాయి దేనికి పూర్తయ్యండి? ప్రభువైన యేసుక్రీస్తు వారికి అది గుర్తుగా. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినములలో ఆ రాయి ఆపదలో ఉన్న భయ భ్రాంతికి గురి అయినటువంటి, ప్రాణ సంకటంలో ఉన్నటువంటి, ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు ఆశ్రయం ఎంతో కొంత సౌఖ్యంతో నిద్రపోవడానికి ఆ రాయి అతనికి సహాయపడుతుంది. తరతరములకు ఆయన దేవుడై ఉన్నాడు. యుగజములకు ఆయనే తన ప్రజలకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనే విమోచకుడై ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులని దేవుని పరిశుద్ధ లేఖనము మనకు తెలియజేస్తున్నాం. మనము కీర్తన గ్రంథంలో 27వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 27వ అధ్యాయం 5వ వచనంలో కీర్తనలు 27:5 ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. పర్ణశాల అంట, తన గుడారము మాటున నన్ను దాచును. తన గుడారము మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద అంటే ఎత్తైనటువంటి ఆ కొండ మీద ఆయన ఎక్కించును. హల్లెలూయా. దేవుడు ఎత్తైన కొండగా ఉన్నాడు. ఏ ఆపద మన్ని అంటకుండా, ఏ శత్రువు మన్ని చేరకుండా, వాని ఆయుధములు మన తాకకుండా, ఏ శక్తి కలిగిన ఆయుధము మన మీద అది పడి మన తునియలుగా చేయకుండా ఎత్తైన దుర్గముగా ఉండి తన పర్ణశాలలో దాచే ప్రభు మనకుండగా లోకంలో ఏమీ భయం లేకుండా ఆయన గొర్రెలుగా మనం ఆయన స్వరం వింటూ కారు ద్రాక్షరమై ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన యందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి మనలను మంచి ద్రాక్షవల్లి అయిన క్రీస్తు ప్రభువులో తండ్రి అయిన దేవుడు తన ప్రేమ చేత వ్యవసాయకుడిగా ఉన్నాడు కనుక మనం ఫలించిన ఆయన చిత్తము కనుక మనల్ని ఆయనలో అంచు కట్టినాడు కనుకున్నాడు. అందుచేత ఈ దినాన ఫలించువారుగా, హల్లెలూయా, ఏ భయానికి భ్రాంతికి గురి కాని వారుగా సాతానుడు ప్రయోగించే అగ్ని బాణములు మనకి తగిలి మనకి హాని కలిగించకుండా తప్పించువాడుగా, అగ్ని వాసనలు అంటకుండా తన ప్రజలైన ఎవరండి? హెబ్రీ యువకులు 3 ఎవరు చెప్పండి? ముగ్గురు పేర్లు తెలియదా మీకు? అగ్నిగుండంలో షడ్రకు, మేషాకు, అబేద్నెగో అనేవారు కాలు చేతులు కట్టేసి ఎన్నో రెట్లు వేడి పెంచి అందులో పడేశారు. పడేయడానికి వెళ్ళిన వాళ్ళు ఏదో మాట పరిస్థితి చచ్చిపోయారు. వీళ్ళని అగ్నిగుండంలో కాలు చేతులు కట్టి పడేస్తే వీళ్ళకి కొంత కాలు లేవు, వారి వస్త్రాలు కాలేదు, వారి వెంట్రుకలు కూడా కమరలేదు. పైగా అగ్ని గుండములో వారు ఇటు అటు తిరుగుతూ. ముగ్గురు పడేస్తే ఇప్పుడు ఎంతమంది ఉన్నారంట? హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉంటున్నాడు కనుక ఆయనను చూచి మనం సంతోషించాలి. ఆయన స్వరం విని సంతోషించాలి. ఆయన స్వరము ఎంతో ఆదరణ కలిగించే స్వరం. ఆయన స్వరము మనలో నిరీక్షణ పుట్టించే స్వరము. ఆయన యొక్క మాటలు ఎండిన నేల మీద కురిసిన వర్షం వలె గడిపి దాన్ని ఫలించడానికి సిద్ధపరిచేదిగా మన జీవితాల్లో మనం ఎండిపోయి ఉండవచ్చు. కానీ బిడ్డారా, ఆయన మాటలు, ఆయన ఉపదేశము అది మనలకు అది ఎంతో చల్లని వార్త, అది ఎంతో సుఖమును చేకూర్చే వార్త, సౌఖ్యమును కలుగ చేసే వార్త.
ఆయన నోటి మాట మనకు ఎంతో ఉపదేశం అవసరమై ఉంటుంది. మనము ఆయన వాక్యము, ఆయన మాటలు ఇందులో గ్రంథస్థం చేయబడి ఆయన మాటలు తీసి ఇక్కడ రాసి పెట్టారు కనుక అనుదినము మనం బైబిల్ చదువుతున్నాం, చదివి ఆదరణ పొందుతున్నాం, దాన్ని చదివి దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుంటున్నాం. మానవ మాత్రం రాసిన గ్రంథాలు మనకు ప్రయోజనకరంగా లేవు. కేవలం దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట మనుషుని బ్రతికిస్తున్నది. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. బాధలలో నెమ్మదినిచ్చే వాక్యం, పడిపోయినప్పుడు లేవనెత్తగలిగిన వాత్సల్య పూర్ణుడైన దేవుని నోట నుండి వచ్చిన వాక్యం. ఆయన అలాంటి వాడు మనము ఆలోచించినట్లయితే ఆయన ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యం ఏదైనా చేస్తే అది సంపూర్ణమైన కార్యం. ఆయన అతిథిగా రక్షణ మనకు ఇవ్వలేదండి. మనం రక్షించాడంటే, ఒక్కసారి ఆయన మనల్ని రక్షించాడంటే, మనం నిజంగా ఒక్కసారి ఆయన విశ్వాసం నుంచి ఆయన ఆశ్రయించినట్లయితే మన జీవిత కాలం అంతా యుగ యుగముల వరకు ఆయన ఉచితమైన కృప మనకు ఆవరించబడింది. హల్లెలూయా. వీటిని బట్టి మనం ఎంతో రక్షించాలి. అందుకే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 8 వచనాన్ని చూద్దాం. కాబట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవరు అతిశయపడ వీలు లేదు అని దేవుడు చెప్తున్నాడు. పిల్లారా, రక్షణ పొందాము అంటే మన శక్తిగా, మనలో ఉన్న మెరిట్గా అని ఏంటంటే ఆయన కృప. కృప అంటే దేనికైతే మనకు అర్హత లేదు ఆయన ఉచితంగా దాన్ని మనకు అనుగ్రహించారు, దాన్నే కృప. The grace is called the unmerited favor. దేనికైతే మనకు మెరిట్ లేదండి, మార్కులు లేవు, అయినా ఉద్యోగం ఇచ్చేయటం అన్నమాట. పోస్టింగ్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, అది వేరే విషయం. మనమేమో మినిమం మార్క్స్ కూడా రాలేదు అనుకోండి, అసలు పాస్ కాలే ఎగ్జామ్, నీకు పోస్టింగ్ వచ్చేసేయటం. అన్మెరిటెడ్ ఫేవర్. ఈ మైండ్ దేవుడు పెట్టాను, మీకు అర్థం కావాలని ఇన్స్ట్రక్షన్ చెప్పాను తప్ప మనం వాస్తవానికి దేనికి అర్థము చేత కాదు. అది మనం రూపొందించిన వాడు ఆయన. ఈ ఆశ్చర్యకరమైన ఈ శరీర నిర్మాణ వ్యవస్థ ఆయన వల్లే మనకు కలిగింది. మన నేత్రాలు రోజులు చూస్తూ ఉన్నాయంటే మనం ఏదో మనకు మంచి చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానం మనం ఈరోజు కలిగి ఉన్నామంటే మనకి ఏది మంచిది ఏది మంచిది కాదని కనీస జ్ఞానంతో మనం తీర్మానం చేసుకోగలగడానికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప వల్లే. ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన చూపిన గొప్ప శక్తిని బట్టి మనం మనం కేవలం మామూలు బ్రతుకులు కాకుండా సమృద్ధిగా జీవించాలని, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలని, దేవుని మహిమతో నింపబడాలని, ఈ లోక జీవితం అనంతరం నిత్య జీవంలో మనం ప్రవేశించాలని, ఆ నిత్య జీవాన్ని మనం ముందుగా సిద్ధపరచడం వరకు ఆ రక్షణ ముందే ఇచ్చేసి యుగ యుగాలుగా దాన్ని ముద్రించారు, సీల్. కాబట్టి పిల్లరా, చెప్పే విషయాలు చాలా ఉన్నప్పటికీ మరి ఉన్న సమయం చాలా తక్కువ. కాబట్టి ప్రియులైన మీరు దేవుడి సన్నిధికి, నేనేమో మీ ఇంటికి వచ్చి ప్రతి నాటి రావాలని ఉన్నప్పటికీ మరి ప్రతి తిరగడం ప్రాక్టికల్గా ప్రతి వ్యక్తిని కలుసుకోవడం సాధ్యం కాదు. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, అందరినీ ఎంతో ప్రేమతో ప్రేమిస్తున్నాను. ప్రభా, మా ప్రియులు మీరే కాకుండా, మీ అందరి పేరు దేవుడే పెడతారు, మీరే కాకుండా ఇంకా అనేక మన సంఘంలో సవాసులో రావాలని కోరుతారు. అలా కోరుకోవడం తప్పలేదు, కానీ ఆ విధంగా దేవుడు ఇచ్చే వేచి ఉండటం కూడా అవసరం. ఆయన స్థలం ఇచ్చాడు, 12 ఏళ్ళే కట్టడానికి కాలం వేచి ఉన్నాం, తప్పను. ఇక మీద కట్టాలని ఆశ అందరూ ప్రార్థన చేయండి. 260 గజాల స్థలం ఇచ్చాడు ప్రభు మనకి. ఆ స్థలంలో పెద్ద హాలు నిర్మించి, ఆ హాల్లో అఫీషియల్గా చర్చ్ బిల్డింగ్ అని అనము,
వాళ్ళందరూ అంటున్నారు, మీరు ఇల్లు కట్టుకున్నారు సార్, కొద్ది గారు మా మధ్యలో పెరుగుతుంది సార్, మాకు హ్యాపీ ఉండేందుకు సార్ ఇక్కడ ఇలా పరిస్థితి అంటున్నారు. ప్రభుత్వం అయితే ఈ సంవత్సరము మనం అక్కడ ఎట్టి ఉద్యోగం అడుగుతున్న పోరాటం చేస్తాం. అలాగే ప్రభుత్వం అయితే ఏప్రిల్ 2 నుంచి 5వ తారీఖు వరకు బర్మా దేశంలో నేను పాస్టర్ గారు వాళ్ళు వీలైతే డేవిడ్ మా మొత్తం మేము 5గురు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సంకల్పంలో మరి 7 లక్షల రూపాయలు కేవలం కాన్ఫరెన్స్కి ఖర్చు నిమిత్తం మనమే శుభాష చేస్తున్నాం. అది కావాలి, దానితో ప్రార్థన. అలాగే మా అందరికీ కూడా మరి ప్రయాణ ఖర్చులు ఉంటాయి, అక్కడ భోజనం అని పోవటానికి అన్నింటి మీద చాలా ద్రవ్యం కావాలి. మన దేవుడు చెప్పడానే కాదు, చేతకాని వాడైతే కాదు, మాట ఇచ్చి నెరవేర్చని వాడు వాడు కనుక ఆయన యొక్క కొరకై నేను ఎంతో ఆశపడుతున్నానండి. కనుక మరి ప్రభు చిత్తం అయితే తప్పక మరి అవి దేవుడు నెరవేర్చేటట్టుగా అక్కడ దాదాపు 300 మంది పాస్టర్లు మన మిషన్ ద్వారా అనేక ప్రాంతాల్లో పనిచేయడానికి, శిక్షణ పొందడానికి అక్కడ ఇమాన్యుల్ చిల్డ్రన్ స్కూల్ అని ఒకటి నడిపిస్తూ ఉంటాడు మన సహోదరుడు. అక్కడ మరి అది కొద్దిమంది పిల్లలు ఉన్నారు, 30 మంది పిల్లలు ఉన్నారు. మనమే పేదవారు అనుకుంటే మనకంటే పేద దేశం. చాలా మంది అనుకుంటారు వాళ్ళకంటే గొప్ప వాళ్ళు పోల్చుకొని ఆయన చూడు ఎంత గొప్పగా. మరి మనకంటే కింద ఉన్న వాళ్ళ సంగతి అదే. కనుక దేవుడు నాకు బాగా గత 2007 సంవత్సరంలో నేను పాస్టర్ రిక్వైర్ వెళ్ళి దాదాపు అక్కడ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1700 మంది పాస్టర్కి 5 రోజులు నేనే స్థాపించినటువంటి చిన్ని సంస్థలో ఆ గొప్ప దైవజనం చేరి మరి ఉదాహరణ మోపుకొని అనేక ప్రదేశాలు స్వాగతం తీసుకుంది. ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మిషన్ బోర్డు అనే పేరు మీద ఫిలిప్పీన్స్, తైవాన్, అలాగే బర్మా, థాయిలాండ్ ఈ ప్రదేశాల్లో సేవ చేశారు. నేను 2-3 ప్రదేశాల వరకే పరిమితమయ్యాను. నాకు తైవాన్కి అలాగే ఫిలిప్పీన్స్కి వెళ్ళి రావడానికి టికెట్ తీసుకుని వచ్చారు ప్రజలు. నాకేమో ఆయనకేమో నాకు వీసా అవసరం అవుతుందని తెలుసు. వాళ్ళు అమెరికా వాళ్ళు కదా, అమెరికా వారికి వీసా అవసరం. అక్కడికి వెళ్ళాక కాన్సెస్ పాటు తీసుకోగలుగుతారు. సుధీర్ గారు కూడా అంతే అనుకుని ఆయన కొత్త ఇండియా రావడం టికెట్ తెచ్చాడు, కానీ వీసా నాకు ముందు అప్లై చేసుకొచ్చాను. ఇక్కడికి వచ్చినాక నేను అయ్యగారు ఢిల్లీ వెళ్ళాను. చూడండి ఆ రోజు సాతాన్ని గడుస్తాను. ఆ రోజు సెలవు తిని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే క్షమించండి సెలవు రోజు స్టాఫ్ లేదు, చేయవలసిన ఆఫీస్ సైన్ చేయాలి. ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయానికి వెళ్ళాను, తైవాన్ రాయబార కార్యాలయానికి వెళ్ళాను. ఇద్దరు అదే చెప్పారు సెలవు రోజు. నేను నిరాశపడి వచ్చాను. అయినా ప్రభు నాకు వాడతాను, నేను పూర్తికంతా వరకు నేను నా సాక్షిగా వాడుతున్నాను. అది ఎప్పుడు 1980వ సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చిన ఆదేశం. రిక్వైర్డ్ గారిని దేవుడు 2000 సంవత్సరంలో లేవనెత్తాడు. అంటే ఎన్నేళ్ళు? 20 సంవత్సరాలు. దేవుని కార్యాలు ఆశ్చర్యకరమైనవి, ఆయన అద్భుతాలు అనంతమైనవి. కనుక ఆయన బిడ్డలం మన నెలలో కూడా మరి ఆశ కలిగి ఆయన జీవజలం నిత్యము ప్రవహించే జీవన నడి ఆయనలో జీవానికి పొందదు, సమృద్ధికి పొందదు, అలా భరితంగా జీవిస్తాను అవకాశం. కనుక దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే రేపు మన సంఘ ఆధ్వర్యంలో 11 గంటల నుండి 1 గంట వరకు బహుశా ఇక్కడే కావచ్చు, లేదంటే ఈ బిల్డింగ్ పై టెంట్ వేసి ఫిబ్రవరి మీటింగ్ కాబట్టి 1-2 అవర్స్ మీటింగ్ కాబట్టి ఐర్లాండ్ నుంచి ఒక దైవజనుడు వస్తున్నారు. ఆయన పేరు వెంకటరాయుడు గారు, మాస్టర్ గారు. ఆయన మిత్రుడయ్యారు. ఆయన గత నవంబర్లో వచ్చారు, డిసెంబర్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. ఆయనతో ప్రార్థన చేయండి. రేపు మార్నింగ్ 9 o'clockకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకొని రావాలి. మరి నాకు ఓపిక లేదు, నాకు డ్రైవింగ్ కష్టం వస్తుంది. ప్రార్థన చేస్తూ సహాయం అందించగలను. అలాగే రేపు సాయంకాలం మల్లాపూర్లో అబండెంట్ లైఫ్ స్కూల్